హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్రావణి. ఈరోజు 10 నిమిషాల్లో సింపుల్గా స్పైసీగా ఎగ్ వెల్లుల్లి కారం తయారు చేద్దాం. ఈ టేస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ముందుగా 4 కోడిగుడ్లను ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని పక్కకు ఉంచుకోండి. తర్వాత 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోండి. మిక్సీలో మాత్రం వేయకండి. మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే వెల్లుల్లిలో ఉండే రసంకి పేస్ట్ అయిపోతుందండి, మనకంత టేస్ట్ ఉండదు. కచ్చా పచ్చాగా దంచుకుంటేనే ఆ టేస్ట్ వస్తుంది. రోల్ లేకపోతే పప్పు గుత్తితో వెల్లుల్లిని స్మాష్ చేసుకొని వేసుకోండి, అలా అయినా పర్లేదు, బాగుంటుంది. నేను వెల్లుల్లి దంచి పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇందులో, ఎందుకంటే వెల్లుల్లి బాగా రోస్ట్ అవుతుంది. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ కానీ ముందే ఎగ్స్ అనేవి వేసుకోండి. ఎగ్స్ మరీ రోస్ట్ అవ్వనివ్వకండి. వెంటనే వెల్లుల్లి కారం యాడ్ చేసుకొని ఒక 5 సెకండ్స్ బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ ఉంటుందండి. వెల్లుల్లి అనేది మంచిగా వేగిపోవాలి. ఈ వెల్లుల్లి కారం వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుందండి. ఈ రైనీ సీజన్లో ఎక్కువగా కోల్డ్ చేస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ రెసిపీ చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ శ్రావణి యూట్యూబ్ ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దామండి.